హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. ఏపీ పోలీస్ కానిస్టేబుల్స్ ఏపీ హైకోర్టు నుంచి ఒక అప్డేట్ రావడం జరిగింది. గత ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో 7 క్వశ్చన్స్ ఆన్సర్కి తప్పు ఉందనేసి కొందరు అభ్యర్థులు అయితే కోర్టుకు రావడం జరిగింది. ఆల్రెడీ మనకు ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు డిసెంబర్ చివరి వారం నుంచి పీఈటీ అండ్ పీఎంటీ పరీక్ష నిర్వహిస్తామని చెప్పడం నేపథ్యంలో ఈ యొక్క అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, క్వాలిఫై కాలేని వాళ్ళు ఉన్నారో, 7 మార్కులు మాకు తప్పుగా ఉన్నాయి, ఈ యొక్క 7 మార్కులు కలిపితే మేము కూడా క్వాలిఫై అవుతాం అని కోర్టు ఆశ్రయించడంతో కోర్టు ఈరోజు ఒక అప్డేట్ తీయడం జరిగింది. మరి అక్కడ అప్డేట్ ఏమంటే, మరి ఏమైతే మీరు కీ ఇచ్చారో ఆ కీకి సంబంధించినటువంటి మొత్తం రికార్డ్స్ని మాకు పెట్టండి, ఏది కరెక్టో ఏది రాంగ్ మేము డిసైడ్ చేస్తాము అనేసి ఏపీ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం చెందినటువంటి ఇక ఏపీ ఎస్ఎల్ఆర్బి అంటే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు ఆదేశాలు ఇచ్చిందనమాట. సో కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష అయినటువంటి కీకి సంబంధించిన రికార్డులన్నీ కూడా తమ దగ్గర ఉంచాలనేసి హైకోర్టు ఆదేశించింది. మరి ఆదేశిస్తూ ఈ విచారణను తిరిగి నవంబర్ 18కి వాయిదా వేయడం జరిగింది. ఆల్రెడీ అభ్యర్థులందరూ కూడా ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు. ఎందుకంటే మనకు అఫీషియల్గా అప్డేట్ రావడం జరిగింది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మరియు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేది డిసెంబర్ చివరి వారం నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవరైతే అప్లై చేసుకోవాలో అందరూ అప్లై చేసుకోమనేసి డేట్ కూడా ముగిసిపోయిందనమాట. మరి ఈ యొక్క నేపథ్యంలో మొత్తం 7 ప్రశ్నలకు కీ తప్పుగా ఉంది అనేసి కొందరు అభ్యర్థుల వాదన. కాబట్టి వీళ్ళందరూ కూడా కోర్టుకు రావడం జరిగింది. కాబట్టి మమ్మల్ని కూడా ఆ యొక్క 7 మార్కులు కలిపితే మేము కూడా అర్హత సాధిస్తాం, మాకు కూడా దేహదాడు ప్రశ్నలకు అర్హత సాధిస్తాం, ఇప్పుడు మనం అనర్హత వేయడం జరిగింది, మీరు ఈ యొక్క ప్రశ్నలు పరిశీలించి మమ్మల్ని కూడా క్వాలిఫై చేస్తే బాగుంటుందనేసి కోర్టుకు వెళ్ళారు. మరి నవంబర్ 18 విచారణ ఉంది. మరి మొత్తానికైతే మాత్రం మనకు డిసెంబర్ డేట్ ఇచ్చారు. కాబట్టి ఎవరైతే క్వాలిఫై అయినారో అభ్యర్థులు మీరందరూ కూడా మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉండండి. సైమల్టేనియస్గా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్తో పాటుగా మీరు కంపల్సరీగా మనకు సబ్జెక్ట్కి మీరు చదువుతూనే ఉండండి. మొత్తం మనకు తెలుసు 6,100 పోస్టులు ఉన్నాయి. మొత్తం పోటీ పడే వాళ్ళ సంఖ్య 95,000 మెంబర్స్ ఉన్నారు. 95,000 మెంబర్స్ ఉన్నారు. కాబట్టి పోటీ పరీక్ష తీవ్రతరంగానే ఉంది. కాబట్టి ఏమాత్రం నెగ్లిజెన్స్ చేయకోకుండా మళ్ళీ 20,000 పోస్టులు వస్తాయిలే, మళ్ళీ ఛాన్స్ వస్తాయిలే అని కాకోకుండా ఇప్పుడే ఫుల్ ఫైట్ ఇచ్చేసుకొని ముందుకెళ్తే బాగుంటుందన్నమాట. బట్ నవంబర్ 18కి తిరిగి వాయిదా వేయడం జరిగింది. చూద్దాం ఏం జరుగుతుందో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.